ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసు పిల్లల నుంచి కంటి చూపు అనేది తగ్గటం, పెద్దవారికి కూడా కొంచెం వయసు పెరిగే కొద్దీ అద్దాల పవర్ పెరగటం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. అందరికీ ఈ మధ్య కంటి చూపుని కాపాడుకోవాలని ఎక్కువగా ఆలోచన కలుగుతూ ఉంది. మరి అలాంటి కంటి చూపు మంచిగా ఉండాలంటే ఆహార నియమాలు, కొన్ని వ్యవహారాలు మనం ఎలా మార్చుకుంటే బాగుంటుంది అనేది చెప్పుకోబోతున్నాం. ముచ్చటగా 3 విషయాల పట్ల మీకు అవగాహన కలిగించాలి. అందులో మొదటి విషయంగా ఆహారం. మన శరీరానికి విటమిన్ ఏ అనేది కావాలి. కంటి చూపును మెరుగు చేసేది, కంటి చూపును కాపాడేది విటమిన్ ఏ. మాంసాహారాలలో జంతు సంబంధమైన వాటన్నిటిలో విటమిన్ ఏగా లభిస్తుంది. ఇక డైరెక్ట్గా ఆహారాల్లో అలా ఉంటుందన్నమాట. శాకాహారాల్లో నుండి బీటా కెరోటిన్గా ఉంటుంది. మనము తీసుకున్న బీటా కెరోటిన్ పొట్టాప్రేగుల్లో అరిగి లివర్లోకి వెళ్ళిన తర్వాత మన లివర్ ఈ బీటా కెరోటిన్ని విటమిన్ ఏగా కన్వర్ట్ చేస్తుంది. అంచేత బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు మనం తీసుకోవాలన్నమాట. ఒక రోజుకు బీటా కెరోటిన్ అనేది 4800 మైక్రోగ్రాములు మనకు అవసరం ఉంటుంది. మరి అలాంటి బీటా కెరోటిన్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకుంటే నెంబర్ 1 ఆహారం కరివేపాకు. మన ఋషులు ఏనాడో కరివేపాకు కంటికి అంత మంచిదని తెలిసి ప్రతి ఇంట్లో కరివేపాకు చెట్టు వేయించారు. అందుకనే పాపం దాని బ్రతుకంతా ఏరి పారేయటంతో అయిపోతుంది. అంచేత ఎవరన్నా చూడండి, కరివేపాకులాగా నన్ను వాడుకుని తీసి అవతల పడేశారండి అని మాట ఎందుకు వాడతారో తెలుసు కదా. ఏదో వాసన కోసం అన్నట్టే ఉపయోగించుకుంటున్నాం, కానీ అది కంటికి ఎంత మేలు అవుతుంది, దాన్ని తినాలని మనం తెలుసుకోలేకపోతున్నాం. 100 గ్రాముల కరివేపాకులో 7800 మైక్రోగ్రామ్స్ బీటా కెరోటిన్ ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది అన్నమాట. అలాగే తరువాత కొత్తిమీరలో తీసుకుంటేనండి 6900 మైక్రోగ్రామ్స్ వరకు బీటా కెరోటిన్ ఉంటుంది. దాని తర్వాత మునగాకు 6500 మైక్రోగ్రామ్స్ ఇందులో ఉంటుందన్నమాట. పాలకూరలో 5500 మైక్రోగ్రామ్స్ వరకు ఉంటుంది. పాలకూరను మాత్రం మనం వండే తినాలి, పచ్చిదాన్ని ఎప్పుడు వాడుకోకూడదు. ఈ 4 ఆకుకూరలు. అట్లాగే మనం క్యారెట్లు ఎక్కువ కెరోటిన్ ఉంటుంది అనుకుంటాం కదా, అలాంటి క్యారెట్లో 1900 మైక్రోగ్రామ్స్ బీటా కెరోటిన్ ఉంటుందన్నమాట. ఈ 4 ఆహారాలు ఎక్కువగా వాడుకుంటే కంటికి కావలసిన బీటా కెరోటిన్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. మరి ఎలా వాడుకోవాలి? ఈ బీటా కెరోటిన్ అందటానికి, ఇతర పోషకాలు కంటి చూపుని మెరుగు చేయడానికి కావాలనే విషయానికి వస్తే, రక్త ప్రసరణ కూడా కంటికి బాగా మెరుగవ్వాలి. కాబట్టి ఉదయం పూట మీ ఆహారములో క్యారెట్ జ్యూస్ తాగటానికి ప్రయత్నం చేయండి. 2 క్యారెట్లు, 2 నాటు టమోటాలు, పెద్ద కీరా దోసకాయ వేసుకోండి. ఈ 3 కామన్గా తీసుకోండి. ఎప్పుడన్నా బీట్రూట్ అందుబాటులో ఉంటే అంత చిన్న మొక్క వేయండి. వీటికి గ్రైండ్ చేయండి. మామూలుగా అందులో మనం మెత్తగా నీళ్లు పోయకుండా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో ఆకుకూర కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా ఆకుకూరలు ఫస్ట్ అయినా గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఈ ఆకుకూరల్లో మునగాకు మీకు మార్కెట్లో దొరికినప్పుడు రోజు అంత మునగాకు వెజిటబుల్ జ్యూస్లో వేసేసుకోండి. ఇప్పుడు చెప్పిన క్యారెట్ జ్యూస్లో. కొత్తిమీర మంచి క్వాలిటీది, అందరి ఇళ్లల్లో చల్లుకుంటున్నారు ఈ మధ్య కుండీల్లో. అలా పెంచుకుని రోజు అంత కొత్తిమీర వేసుకోండి. కరివేపాకు మంచి ఆకుంటే అంత. కాస్త ఇట్లాంటి వాటిని కరివేపాకు కూడా మనం కుండీల్లో పెంచుకోవచ్చండి. ఏమి ఎరువు లేకుండా చక్కగా ఉపయోగించుకోవచ్చు. లేనప్పుడు బయట తెచ్చుకుని వేసుకోండి. కరివేపాకు, కొత్తిమీర, మునగాకు ఇవి క్యారెట్ జ్యూస్లో గ్రైండ్ చేసుకుంటే కొంత బాగుంటుంది అన్నమాట. రక్తం పెరుగుతుంది, బీటా కెరోటిన్ ఎక్కువ ఉండి కంటికి కావలసిన పోషకాలన్నీ, విటమిన్స్, మినరల్స్ అన్నీ సమృద్ధిగా వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ జ్యూస్ ఉదయం పూట తీసుకోండి. 250-300 ml, పిల్లలకి 200 ml ఇస్తే సరిపోతుంది అనమాట. ఫిల్టర్ చేసి తీసుకోవాలి. అందులో తేనె, నిమ్మరసం మీకు కావలసినట్టు కలుపుకోండి. ఇది మంచిగా కంటి చూపును మెరుగు చేయడానికి నెంబర్ 1 జ్యూస్ అనమాట. మధ్యాహ్నం పూట అండి మీరు ప్రతిరోజు ఆకుకూర వండుకోవడానికి ట్రై చేయండి. ఆకుకూరల్లో పాలకూర చక్కగా వండుకోండి, మంచిదే. అట్లాగే మునగాకు ఫ్రై ఎప్పుడన్నా చేసుకోండి.
తోటకూర వండుకోండి. ఇట్లా ఏదో ఒక ఆకుకూర ప్రతిరోజు ఒక 100-150 గ్రాములు 200 గ్రాముల ఆకుకూర వెళ్ళాలి. అందులో కొంత పప్పు ఉంటుంది మనకి. ఇట్లా రెగ్యులర్గా ఆకుకూర తినాలని ఒక నియమం పెట్టుకోండి. సాధ్యమైనంత వరకు 20-25% అన్న పండ్లు తినడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే రక్త ప్రసరణకి మంచిగా లవణాలు విటమిన్స్ బాగా అందటానికి ఫ్రూట్స్ కావాలి కాబట్టి కొంచెం ఎక్కువ ఫ్రూట్స్ తినడానికి ట్రై చేయండి. ఆహారంలో ఈ మార్పు చేసుకోండి. రెండవ విషయంలో మీరు ప్రతిరోజు 8 గంటలు సాధ్యమైతే పడుకోవడానికి ప్రయత్నించండి. కంటికి అంత రెస్ట్ ఇస్తే చూపు అంత మెరుగవుతుందండి. రాను రాను మనందరం నిద్ర తగ్గించేస్తున్నాం. మామూలుగా అయితే 11-12 గంటలు కంటిని చూడకుండా మూసి చీకట్లో ఉంచాల్సిన నిర్మాణం ఈ కంటిది. పూర్వం రోజుల్లో లైట్ లేనప్పుడు అంతే కదా మరి. అందుకనే చూపు 140 ఏళ్ళ పాటు పనిచేసేది, కన్ను పోయేది కాదండి. ఇప్పుడు రాను రాను ఏంటంటే విశ్రాంతి తగ్గిపోయింది. అంచేత మీరు 7-8 గంటల పాటు పడుకోవడానికి ట్రై చేయండి. కంటి చూపు తగ్గదు, కంటి చూపు మెరుగవుతుందన్నమాట. నిద్రకి చూపుకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మీరు ఒక నెల రోజులు 2 నెలల పాటు ఏదో రోజుకి 4-3 గంటలే నిద్రపోండి, మీ చూపు తగ్గిపోతుంది. కంటికి రిలాక్సేషన్ నిద్రే. దాన్ని చూడకుండా కళ్ళు మూసినప్పుడు ఏమో రీఛార్జ్ అవుతాయి. కంట్లో నర్వస్ సిస్టమ్స్ కానీ మరి రెటీనా కానీ ఇవన్నీ కూడా లెన్స్లు ఇవన్నీ చాలా పర్ఫెక్ట్గా మారుతాయి అన్నమాట. అందుకని ఎక్కువగా రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది రెండవ ప్రిన్సిపల్. మూడోదండి, ఈ మధ్య ఎక్కువగా పిల్లలతో సహా చూపు దెబ్బతింటానికి కారణం ఏమిటంటే సెల్ ఫోన్ వాడకం. సెల్ ఫోన్లో కూడా బ్యాటరీ అయిపోతుందని లైట్ కూడా కాస్త లో పవర్ మోడ్లో పెట్టుకుని అట్లా వాడుకోవటం, చిన్న అక్షరాలని స్ట్రెయిన్ అవుతూ చూడటం, మెసేజ్లు చాటింగ్లు ఇట్లా ఎక్కువగా అన్నిటికీ కాస్త సెల్ ఫోనే వాడటం వల్ల కంటికి బాగా స్ట్రెయిన్ ఎక్కువ అవుతున్నది అనమాట. సాధ్యమైనంత వరకు ఇంపార్టెంట్వి అతి ముఖ్యమైనప్పుడు ఎమర్జెన్సీలో సెల్ ఫోన్లో మెసేజ్లు ఇలాంటివన్నీ చూసుకోవటం, వీడియోలు కానీ ఎక్కువ చేయండి. ఇంటి దగ్గర ఉంటే కంప్యూటర్ కనెక్ట్ చేసుకుని కాస్త పెద్ద స్క్రీన్ మీద చూడటమో లేదా ల్యాప్టాప్లో అట్లా చూడటమో, ఇంకా అవకాశం ఉంటే మీ సెల్ ఫోన్ని టీవీ కనెక్ట్ చేసుకోండి. అట్లాంటి సొల్యూషన్స్ వచ్చేసినాయి కదా. స్క్రీన్ పెద్దగా ఉంటుంది, అసలు మీ కంటికి స్ట్రెయిన్ అవ్వదండి. బయట ఉన్నప్పుడు ఎమర్జెన్సీలో వాడుకోండి, కానీ ప్రతిదీ ఇంట్లో ఉన్నప్పుడు సెల్ ఫోన్ని టీవీ కనెక్ట్ చేసి వాడితే అసలు మీ చూపు మెరుగవుతుందే తప్ప తగ్గదండి. చాలా స్ట్రెయిన్ తగ్గుతుంది. అలాగే ఇంకొక విషయం ఉంది, కంటికి రోజు ఒక్క వ్యాయామం చేయడానికి ప్రయత్నం చేయండి. అదేమిటంటే కళ్ళని అట్లా మూసి తెరిచే విధంగా నేను చూపిస్తాను చూడండి. ఇట్లా కొంచెం ఉంచండి నొక్కి. రోజుకి ఇట్లా ఒక 40-50 సార్లు ఉదయం ఎప్పుడన్నా సాయంకాలం పూట స్నానానికి వెళ్ళే ముందు ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఒక్కసారి అట్లా చేయండి. ఇట్లా అంటం వల్ల ఏమవుతుందంటే రక్త ప్రసరణ కంటికి బాగా వస్తుందన్నమాట. ఎప్పుడు రానంత మెరుగవుతుందండి. నర్వస్ సిస్టమ్ కానీ గుడ్లు కానీ రెప్పలు కానీ ఇవన్నీ కూడా యాక్టివ్ అవుతాయి. అందుకని ఇవన్నీ కంటి చూపును మెరుగు చేయడానికి చక్కగా ఉపయోగపడతాయి. అంచేత ఏ మందులు మాకులు కాదు కాబట్టి మంచి అలవాట్ల ద్వారా మన కంటి చూపును కాపాడుకుందామని, ఆహార నియమాలు కాస్త క్రమం తప్పకుండా ఆచరిద్దామని అందరినీ ఆశిస్తూ నమస్కారం.